హలో వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్ల యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్, గతంలో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దానికి అడిషనల్గా ఇంకా కొన్ని పోస్టులు కలిపి, సో దీనికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. మరి ఇంతకుముందున్న గ్రూప్ 1 పోస్టులో ఉన్న పోస్టులకి అడిషనల్గా కొన్ని పోస్టులు కలపడం జరిగింది. సో చాలామందికి ఒక అపనమ్మకం, గ్రూప్ 1 అనగానే 2 సార్లు రద్దయింది కదా సార్, ఈసారైనా కరెక్ట్ ఉంటుందని. సో దీనికి సంబంధించిన విషయాలు ఇందులో చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్లో మరి పెరిగినాయనే విషయం మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్ల యూట్యూబ్ ఛానల్. ఈ 2024 ఫిబ్రవరి 3వ తేదీ రోజు మనకు రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 16 ప్రకారం గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ అంటే ఏదైతుందో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నిజానికి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఈ యొక్క టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వల్ల కొంచెం అబోసులో పాలనే విషయం తెలిసిందే. సో దానివల్ల నిరుద్యోగులు కూడా కొంతవరకు గవర్నమెంట్కు వ్యతిరేకంగా పనిచేసిన విషయం మనకు తెలిసిందే. అది ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కొత్తగా ఉన్న నోటిఫికేషన్కి అడిషనల్గా ఇంకా కొన్ని పోస్టులు అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు యాడ్ చేసినటువంటి ఈ యొక్క పోస్టులలో ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాం. సో అడిషనల్గా మనం చూస్తే ఓవరాల్గా 60 కొత్త పోస్టులు అయితే యాడ్ అయినాయి. ఈ 60 కొత్త పోస్టులలో మనకి కొన్ని క్యాడర్ వైజ్గా ఒకసారి మనం చూసుకుందాం. ఇంత ముందడికి ఇప్పటికైతే పెరిగినాయి. అయితే మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్లికేషన్ ఛాన్స్ ఇస్తారా? ఇవ్వడానికి ఛాన్స్ అవుతుంది. కొత్త పోస్టులు పెరిగినాయి కాబట్టి మరి కొత్త అప్లికేషన్ ఛాన్స్ ఇస్తాడా, మరి వాళ్ళతోనే నడిపిస్తాడా అనేది కొత్త గవర్నమెంట్ ఆలోచన ఉంది. సో ముందుగా అయితే ఈ 60 పోస్టులలో వచ్చేసి ముందుగా ఫస్ట్ వచ్చేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్లో స్టేట్ ఆడిట్ హెచ్ఓడి అనే పోస్టు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పీ. సో ఈ డిఎస్పీ పోస్టులు 24 కొత్తగా వచ్చాయి. ఇంత ముందు కంటే ఈసారి మనకి ఎక్కువగా అడిషనల్గా పోస్టులు అయితే పెరిగినాయి. ఆ తర్వాత వచ్చేసి మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ హెచ్ఓడి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. సో డిఎస్పీ జైల్ డిపార్ట్మెంట్ డిఎస్పీలో 3 పోస్టులు అయితే మనకు అడిషనల్గా ఇవ్వడం జరిగింది. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిఈఓ, ఈ ఆధ్వర్యంలో వచ్చేసి మనకి 3 పోస్టులు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే పంచాయతీ రాజ్ హెచ్ఓడిలో వచ్చేసి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఎంపీడీఓ పోస్టులు. సో ఇప్పుడు అడిషనల్గా మళ్ళీ 19 పోస్టులు కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క ఎంపీడీఓ పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. ఆ తర్వాత అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ డిపిఓ, ఈ పోస్ట్ వచ్చేసి మనకి 2 ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఏది ఏమైనా కానీ ఇప్పటివరకు అయితే కొన్ని అడిషనల్ పోస్టులు అయితే పెరుగుతున్నాయి. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్, తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఈ 3 ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 3 క్రియేట్ చేసేసారు. అంటే ఆల్మోస్ట్ ఆర్డీఓ స్థాయి డిప్యూటీ కలెక్టర్ అంటే ఇంకా చాలా హై డిమాండెడ్ ఉండేటువంటిది ఇది. అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, సో ఏఈఎస్. సో దీనికి సంబంధించి మనకి 4 పోస్టులు క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇక డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో వచ్చేసి మనకు ఒక పోస్ట్, ఓవరాల్గా మనకి 60 పోస్టులు. ఇందులో అత్యంత ఎక్కువగా ఎంపీడీఓలు 19, డిప్యూటీ సూపరింటెండెంట్లో వచ్చేసి మళ్ళీ మనకు 24 పోస్టులు. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే మనకి ఇప్పుడు డిఎస్పీలు ఆ తర్వాత ఎంపీడీఓ పోస్టులు అడిషనల్గా మనకైతే క్రియేట్ చేయడం జరిగిందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. అయితే దీనికి సంబంధించి మరి కొత్తగా అప్లై చేసుకోమంటాడా లేదా ఉన్న వాళ్ళతోనే ఈ ఎగ్జామ్ రాపిస్తాడా అనేది ఇంకా మనము డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండిపోయింది. అయితే దీనికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ డెప్త్గా ఇచ్చేసేసి అడిషనల్గా ఉండడానికి కొత్త వాళ్ళకి అప్లై ఇస్తాడా లేదని మనం చూడాలి. ఇకపోతే చాలా వరకు నిరుద్యోగులకైతే కొంచెం నమ్మకం లేకుండా పోయింది. ఈసారి ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఈసారైనా ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అంటే ఏమో ఏ గవర్నమెంట్ నిరుద్యోగులను బేస్ చేసుకొని నిలబడిందో, ఏ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఒక ఆశను కల్పించి ఒక నమ్మకాన్ని కల్పించి ఈరోజైతే బయటకు వచ్చిందో ఆ గవర్నమెంటే మరి మంచి నిర్ణయం తీసుకుంటుందచ్చు అని మనం అనుకుందాం. ఏది ఏమైనా సరే ఏదైనా ఒక నమ్మకంతో ఈరోజు నిరుద్యోగులు కూడా ఒక నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనే నమ్మకం నేను కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే జరుగుతుంది, ఎందుకంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గమనించి ఉన్న సభ్యులని అక్కడ నుండి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లోకి వాళ్ళు రాజీనామా చేయడం వల్ల కొత్త వచ్చినటువంటి కమిషనర్ కానీ ఇతర సభ్యులు కానీ వీళ్ళంతా ఐపీఎస్ ఐఏఎస్ కేడర్ వాళ్ళే ఉన్నారు కాబట్టి దాదాపుగా నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం అంటే గతంలో ఉన్న ప్రభుత్వం 9 సంవత్సరాలలో కనీసం ఒక్క గ్రూప్ 1 పెట్టలేకపోయింది అనేది వీళ్ళు ఎలక్షన్లో ఒక ఆర్డర్లో తీసుకున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్లో
గెలవడానికి ఒక స్కోప్గా మారింది కాబట్టి సో వీళ్ళు దాన్నే బేసిక్గా చేసుకొని నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ అయితే నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా గ్రూప్ 1కి అడిషనల్ పోస్ట్ కలిపి ఇస్తామనే నోటిఫికేషన్లో వీళ్ళు క్లియర్ చెప్పినందుకు గాను వాళ్ళైతే ఇది ఇచ్చేసారు. ఏది ఏమైనప్పటికీ ఈ గ్రూప్ 1 సర్వీసెస్లో అడిషనల్ పోస్టులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే జరుగుతుందని మనందరం మనసు కూడా ఆశిస్తాం. ఎవరైతే కష్టపడి చదువుతున్నారో మీరు అలాగే కంటిన్యూ చేయండి. ఇవాళ కాకపోతే రేపు మీ ప్రిపరేషన్లో ఎట్టి పరిస్థితులలో హోప్ని కోల్పోకుండా ప్రిపేర్ అయితే అవ్వండి. గతంలో 2 చేదు అనుభవాలు ఉన్నప్పటికీ కూడాను సో దేవుడు మీ మందులో ఉండి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చి ఈ రూట్లో మిమ్మల్ని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. మోడల్ డేస్ యూట్యూబ్ ఛానల్ దీనికి సంబంధించినటువంటి మరి ఎన్నో వీడియోలు ఇంకా కొత్తగా వస్తూనే ఉంటాయి. మీరు ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. చేసుకుంటున్నాను. నా అవసరం మీకు చాలా ఉన్నది. మీరు ప్రిపేర్ అయితే ఈవెన్ మీకు ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి చాలా డిపార్ట్మెంట్లో నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ ఇలా ఏదైనా సరే ప్రతిదీ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.